ఆంధ్రప్రదేశ్లో గుంటూరులో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో పట్టుబడిన అక్రమ మద్యం బాటిళ్లను పోలీసులు ధ్వంసం చేస్తుండగా ఒక్కసారిగా కొంతమంది మందుబాబులు అక్కడికి వచ్చి మద్యం బాటిళ్లను ఎత్తుకెళ్లారు. దీంతో పోలీసులు కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా కొద్ది నిమిషాల పాటు అక్కడ గందరగోళం నెలకొంది. ఏకంగా పోలీసులు కళ్ళెదుటే మందుబాబులు మద్యం సీసాల కోసం ఎగబడ్డారు. దీంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. మందుబాబులు మద్యం సీసాల వైపు దూసుకురావడంతో ఏం చేయాలో పోలీసులకు అర్థం కాలేదు. దీంతో ఎవరికి దొరికిన బాటిళ్లను వారు ఎత్తుకెళ్లారు. కాసేపటికే తేరుకున్న పోలీసులు కొందరిని అదుపు చేసి వారి నుంచి మద్యం సీసాలను లాక్కున్నారు. అప్పటికే చాలా మంది మద్యం బాటిళ్లతో పరారయ్యారు. దీంతో స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఇష్యూపై ఉన్నతాధికారులు సీరియస్ అయినట్టు తెలుస్తుంది. మద్యం సీసాలను ధ్వంసం చేస్తున్నప్పుడు వచ్చిన వారిని ఎందుకు కంట్రోల్ చేయలేదని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. అసలే వైన్స్ బంద్ అంటున్నారు, అందుకే ఇలా ఎగుబడుతున్నారని కామెంట్స్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కీలక నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబర్ 7వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైన్ షాపులు మూసివేయనున్నట్లు ప్రకటించారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ వారంతా ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి లేఖ రాశారు. కానీ ఎలాంటి ప్రకటన లేదు. ప్రభుత్వం వీరి గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే 7వ తారీఖు నుంచి షాపులన్నీ బంద్ ఉండడం వల్ల వైన్స్ దొరకకపోయేసరికి మందుబాబులు ఇలా ఎగబడ్డారని వార్తలు అయితే బయటకు వస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల సమయంలో గుంటూరు జిల్లా వ్యాప్తంగా 50 లక్షలు విలువ చేసే 24,031 మద్యం సీసాలను పోలీసులు సీజ్ చేశారు. సోమవారం జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో ఏటుకూరు రోడ్డులోని నల్ల చెరువులోని డంపింగ్ యార్డ్లో మద్యం సీసాలను ధ్వంసం చేయడానికి ఏర్పాట్లు చేశారు. సాధారణంగా ఇలా సీజ్ చేసిన మద్యం సీసాలను ప్రొక్లైన్తో తొక్కించి ధ్వంసం చేస్తుంటారు. అయితే ప్రొక్లైన్ అక్కడికి చేరుకోవడానికి సోమవారం కాస్త సమయం పట్టింది. ఈలోపు పోలీసులు మద్యం సీసాలను రోడ్డుపై పేర్చారు. ప్రొక్లైన్ వచ్చే వరకు వెయిట్ చేశారు. వాటిని ధ్వంసం చేయడం ప్రారంభించిన కాసేపటికే అధికారులు వెళ్లిపోయారు. ఈ తతంగం చూడడానికి వచ్చిన స్థానికులు అదును కోసం ఎదురు చూడసాగారు. అధికారులు వెళ్లిపోగానే అమాంతం దూసుకొచ్చి మద్యం బాటిళ్లను పట్టుకుని పారిపోసాగారు. పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించినా వారి ముందే సీసాలు ఎత్తుకెళ్లారు. వాళ్ళను దొరకబుచ్చుకొని ప్రశ్నించగా వృధాగా నేలపాలు చేస్తుంటే మేము చూస్తూ ఉండుకోలేకపోయాము, అందుకే అసలు ఊరుకోలేకపోయాం సార్, క్షమించండి అంటూ కహానాలు చెప్పసాగారు. కొంతమంది నుంచి మద్యం బాటిళ్లను పోలీసు సిబ్బంది స్వాధీనం చేసుకుంది. పారిపోయిన వారిని గుర్తించేందుకు పోలీసు దర్యాప్తు కూడా చేస్తున్నారు. ఇక మరోవైపు అక్టోబర్ నుంచి ఏపీలో కొత్త మద్యం పాలసీ అందుబాటులోకి రానుంది. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకుంటున్నారు. రాష్ట్రంలో అక్టోబర్ 1వ తేదీ నుంచి నూతన మద్యం విధానం అమలు చేస్తామని ప్రకటించారు. తక్కువ ధరకే న్యాయమైన మద్యాన్ని అందిస్తామని ప్రభుత్వ పెద్దలు ప్రకటించారు. గత ప్రభుత్వంలో ఎక్సైజ్ శాఖలో భారీగా అవినీతి పాల్పడిందని, ఈసారి ఎలాంటి ఆక్రమణలకు తావు లేకుండా కొత్త మద్యం పాలసీలు మార్పులు చేర్పులపై మంత్రివర్గ సమావేశంలో చర్చించారు. మద్యం రేట్లను కూడా భారీగా తగ్గించే దిశగా ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. గత ప్రభుత్వ హయాంలో మద్య నిషేధం పేరుతో ధరలను విపరీతంగా పెంచేసి నకిలీ బ్రాండ్లను దించేశారని ఆరోపణలు వచ్చాయి. దాంతో మద్యం ప్రియులు జేబులు గుల్లా కావడమే కాకుండా ఆరోగ్యం కూడా చెడిపోయింది. దీంతో కూటమి ప్రభుత్వం తక్కువ ధరకే, అందులోనూ కేటగిరీలో వివిధ రకాల ప్రముఖ బ్రాండ్లు క్వార్టర్ బాటిల్ కూడా తగ్గించే విధంగా చేస్తున్నారు. క్వార్టర్ బాటిల్ ధరను 80 నుంచి 90 రూపాయలకి విక్రయించాలని భావిస్తుంది. దీనికి సంబంధించిన ప్రకటనలు ఇప్పటికే బయటకు వచ్చాయి. మరి వాటి దిశగా వాళ్ళు ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.